మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడి నుంచి నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మా బాబువి. మా బాబుతో మాకు ఉన్న కొన్ని స్వీట్ మెమరీస్ని మాత్రమే నేను పోస్ట్ చేస్తాను. అండ్ బేబీ ఫుడ్ రెసిపీస్ అవన్నీ నాకు కొంచెం క్యూట్గా అనిపించినవి, నాకు స్టోరేజ్లో నా డిజిటల్ లైబ్రరీలో కావాల్సినవన్నీ నేను ఇందులో పోస్ట్ చేసుకుంటున్నాను. అండ్ నచ్చితే వీడియో చూడండి, నచ్చకపోతే ప్లీజ్ గో అవే. ఇక్కడ చూసారా, మా వాడికి పొద్దున్నే స్నానం చేయించి బయటికి రెడీ చేస్తున్నాను. వాడు క్యాబ్లో తప్ప ఎంఆర్టీ, సింగపూర్లో ఎంఆర్టీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంఆర్టీ అంటారు. ఎంఆర్టీలో అస్సలు ట్రావెల్ చేయడు, ఇష్టపడ్డు. బస్లో కానీ ట్రైన్లో కానీ తీసుకెళ్తే మాత్రం ఏడుస్తాడు. అంటే అవి కూడా కొంచెం నాయిజీగా ఉంటాయి, సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ అవి తీసుకోలేడు. సో మేము ప్రిఫరబుల్లీ క్యాబ్స్ యూస్ చేస్తాము. మా బాబుకి అన్నప్రాసన చేసిన తర్వాత వాడికి లైట్గా సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసాం. ఆ సాలిడ్ ఫుడ్ ఎట్లాగా అంటే ఇదిగో 1:1 రేషియోలో బియ్యము కందిపప్పు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ఫుడ్ ఇదే. బియ్యము కందిపప్పు 1:1 తీసుకొని రోస్ట్ చేసి డ్రై రోస్ట్ చేస్తాను. డ్రై రోస్ట్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను కిచెన్లో వర్క్ చేసుకుంటున్నప్పుడు మా వాడిని అలా స్టోర్లలో పెట్టేసి కిచెన్లోకి తెచ్చుకుంటా, లేకపోతే చాలా అంటే చాలా ఏడుస్తాడు. అండ్ నేను కొన్నిసార్లు హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఏదైనా వర్క్లో ఉంటే స్టోర్లలోంచి తీసేసి అలా బొంత మీద వేస్తాను. మేము పక్కనే ఉంటే మాత్రం బెడ్ మీద ఉంచుతాం. మేము ఎవరం బెడ్ మీద లేము, అటు ఇటు తిరుగుతున్నాము అన్నప్పుడు మాత్రం మేము బెడ్ మీద ఉంచే ధైర్యం చేయం. అండ్ ఇందాక వేగించాను కదా, అది చల్లారిపోయిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చాక మెత్తగా పొడి చేసుకోవటం చేసేసి ఒక గ్లాస్ జార్లో పెట్టి స్టోర్ చేసుకోవడమే. ఎక్కువ క్వాంటిటీస్ చేయొద్దు, చాలా లైట్ క్వాంటిటీ, ఒక 1 వీక్కి సరిపడా మాత్రం చేస్తే చాలు. అండ్ నేను ఆ పౌడర్ని ఎలా ఫిట్ చేస్తానంటే, ఇది ఒక గిన్నెలో వాటర్ పోసి అది కొంచెం రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు చిన్న స్పూన్ అంత పొడి అందులో వేసేసి బాగా మిక్స్ చేస్తాను. అది కొంచెం సెమీ సాలిడ్గా పెడితే బెటర్, లైక్ గంజిలాగా. వాళ్ళకి గొంతు దిగదు కదా, నేను టైట్గా ఇవ్వలేను, అలానే లూజ్గా ఇవ్వలేను, సెమీ సాలిడ్గా ఇస్తాను. అందులోనే ఒక చిన్న పిసరంత నెయ్యి, ఒక చిన్న స్పూన్ అంతా, చిన్న చిటికెడు చాలు, స్పూన్ కూడా కాదు, చిటికెడు ఉప్పు వేస్తాను. జస్ట్ లైట్గా వేసానా లేదా అన్నట్టు. అది చల్లారిపోయిన తర్వాత ఫీడ్ చేయడమే. అది చూస్తున్నారా, అప్పుడే చూస్తూ పిల్లాడికి 6 months వచ్చేసాయి. అమ్మో తొందరగా గ్రో అయిపోతున్నారు వాడు అని చెప్పేసి నాకు బెంగ స్టార్ట్ అయిపోయింది. నా స్టోరేజ్ కూడా చాలా ఎక్కువైపోయినాయి, అన్ని మెమరీస్ ఉన్నాయి. సో నేను నా డిజిటల్ లైబ్రరీలో పోస్ట్ చేసుకుందాం, లైక్ అవన్నీ సేవ్ చేసుకోవాలి అని చెప్పి నేను యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇదిగో నా కొడుకు, మా అబ్బాయి పేరు భర్గో ధన్వి. మళ్ళీ చెప్తాను, మా అబ్బాయి పేరు భర్గో ధన్వి. ఎలా ఉంది, మీకు నచ్చిందా? అదిగో నేను పిల్లలకి పెట్టేటప్పుడు కానీ ప్లే టైంలో కానీ ఎప్పుడు కూడా వాడికి ఫోన్ అలవాటు చేయను. ఎప్పుడు వాడికి ఫోన్లో పాటలు ఆడియో ఒకటే వినిపిస్తా, సాంగ్స్ ఎప్పుడైనా ఏడ్చేటప్పుడు డైవర్ట్ చేయడానికి తప్ప వాడికి అసలు స్క్రీన్ అనేది తెలియదు. హీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ మొబైల్ ఆర్ టీవీ వాట్ ఎవర్. కార్టూన్స్ ఇవాళ రేపు పిల్లలందరికీ ఫోన్స్ అలవాటు చేసేసి కార్టూన్స్ చూపించి ఆ అడిక్షన్ మనమే ఇస్తున్నాం వాళ్ళకి. కంప్లైంట్ ఏంటి అంటే, పిల్లలు ఫోన్లో వదిలి ఉండట్లేదు, కార్టూన్స్ చూస్తారు, ఫోన్ లేకపోతే ఉండరు, ఏడుస్తారు. ఏడుస్తారంటే ఫోన్ లేకుండా ఉండరు అని మనమే చెప్తున్నాం అంటే ఎందుకు చెప్తున్నాం? ఫస్ట్ ఇచ్చింది ఫోన్ ఎవరు? పేరెంట్స్. మళ్ళీ వాళ్ళ పిల్లలు అది వదిలి ఉండట్లేదని కంప్లైంట్ చేసేది పేరెంట్స్. అసలు ఆ పొరపాటు మాత్రం చెయ్యొద్దబ్బా. వాళ్ళకి ఇప్పుడిప్పుడే అన్నీ డెవలప్ అవుతున్న స్టేజ్. పేరెంట్స్తో ఎంత ఇంట్రాక్ట్ అయితే వాళ్ళ గ్రోత్ కానీ వాళ్ళ మాటలు తొందరగా రావటం అన్నీ ఉంటాయి. ఫోన్ ఇచ్చేసి ఓకే ఆడుకుంటున్నారని మన ఆరాంగా కూర్చోవడం అనేది ఈజ్ నాట్ ఆ వైజ్ ఐడియా అనమాట, విచ్ ఐ పర్సనలీ బిలీవ్. సో
వాడికి బోర్ కొట్టినా, వాడు ఏడ్చినా, వాడితో ఏదైనా సరే ఆడుకునేది ప్రతీదీ ఒక గ్రాండ్ పేరెంట్స్ కానీ, లేకపోతే ఫాదర్, మదర్, ఎవర్ ఒక మనుషులే. మన చిన్నప్పుడు ఈ ఫోన్స్ అవన్నీ ఉన్నాయా? అసలు లేవు కదా. మనందరం ఎలా పెరిగాం? ఆ చెట్లు, పుట్లు, బొమ్మలు అవి చూసుకునే కదా. యా, సో ఫోన్స్ అసలు అలవాటు చేయొద్దు. అండ్ నెక్స్ట్ నేను చేసిన పౌడర్ అదిగో అంతే క్వాంటిటీ వచ్చింది. ఆ చిన్న బాటిల్లో పెట్టి సేవ్ చేసుకున్నా. అండ్ ఫుడ్ పెట్టేసిన తర్వాత డైరెక్ట్గా అస్సలు పడుకోబెట్టద్దు. వాళ్ళకి కొంచెం ప్లే టైం, టమ్మీ టైం ఇవ్వాలి డైజెషన్ కోసం. ఫుడ్ పెట్టిన తర్వాత వాళ్ళకి చాలా పీస్ఫుల్గా, వాళ్ళ బ్రెయిన్ చాలా కామ్గా ఉంటుంది. మనం ఏం నేర్పించాలన్నా దిస్ ఈస్ ద రైట్ టైం. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచినప్పుడు కానీ, ఫుడ్ తిన్న తర్వాత కానీ చాలా కామ్గా ఉంటారు. అప్పుడే మనం ఏదైనా యాక్టివిటీస్ చేయించాలి. అన్నీ వాళ్ళని మంచి దారిలోకి, మంచి హ్యాబిట్స్ అన్నీ నేర్పించాలంటే దిస్ ఈస్ ద రైట్ టైం. అంటే కిడ్ టు కిడ్ అవన్నీ మారిపోతాయి, బట్ అందరు పిల్లలు ఒకలా ఉండరు. సో నా పిల్లాడికి నాకు ఇది బెటర్ టైం అనిపించింది. అండ్ ఎప్పుడు అదే బియ్యం, కందిపప్పు పొడి, జావ మాత్రమే కాదు, వాళ్ళకి 7th మంత్ స్టార్ట్ అయినప్పుడు నుంచి 6th మంత్ అది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కొంచెం స్లోగా క్యారెట్ ఒకరోజు బీట్రూట్, ఒకరోజు బ్రోకలీ, అలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అప్పుడే మిక్స్ అండ్ మ్యాచ్ చేయొద్దు. పప్పు అన్నం ఒకసారి, క్యారెట్ రైస్ ఒకసారి, ఇట్లా పెట్టద్దు. ఫస్ట్ ఒక్కొక్క వెజిటేబుల్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. ఒకరోజు యాపిల్ ముక్కలు కోసి ఉడకబెట్టేసి ప్యూరీ చేసి పెట్టడం, అలా ఒక్కొక్క రోజు అలా పెట్టండి. నేను ఇక్కడ యాపిల్ ప్యూరీ పెడుతున్నాను. సో మనకి తెలుస్తుంది వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటున్నారా, వాళ్ళకి సెట్ అవుతుందా, వాళ్ళకి పడుతుందా లేదా అని. అది మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు 8th మంత్, 9th మంత్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కాంబినేషన్ స్టార్ట్ చేయాలి. ఎలా అంటే క్యారెట్ ప్లస్ బీట్రూట్ కలిపి, లేకపోతే పప్పు, అన్నం రెండు మనం అన్నం, పెద్దవాళ్ళం అన్నం వండుకుంటాం కదా, ఆ వండుకున్న అన్నాన్ని తీసి పక్కకి ఉంచి ఉత్తపప్పు, అన్నం మెత్తగా మెదిపేసి పెట్టడం, అట్లా కాంబినేషన్ స్టార్ట్ చేయాలి. బట్ స్టార్టింగ్లో మాత్రం అన్నీ ఇంట్రడ్యూస్ చేయడం ఈజ్ ద బెటర్ వన్. అండ్ అలా పెట్టేగానే పిల్లలు ఎవ్వరు తినేరండి, కొంచెం మారం చేస్తారు. అప్పుడు మదర్స్ చాలా పేషెన్స్గా ఉండాలి. వాళ్ళని ట్యాకిల్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి, స్లోగా పెట్టాలి. ఏదో వాడు పెడితే తినట్లేదు, అని చెప్పి ఫోన్లు అలవాటు చేయడం, లేదా ఫుడ్ తినట్లేదని వదిలేయటం చెయ్యొద్దు. అండ్ ఇక్కడ ఒక వీడియో చూడండి. ఏం చెప్తున్నా? ఏంటి చెప్తున్నా? ఎందుకు ఆ రాక్షసి గొంతు తీసుకుని అరుస్తా? ఎందుకు ఏడ్చా? ఇందాక రాక్షసి ఏడుపు ఎందుకు ఏడ్చా? ఏడుస్తావా? మళ్ళీ ఏడుస్తావా? నువ్వు ఏడ్చావనుకో అన్ని వీడియోలు తీసి నువ్వు పెద్ద అయ్యాక నీ వీడియోలు నీకే చూపిస్తా. అమ్మని చిన్నప్పుడు ఇంత చేశానా అని నువ్వు అనుకుంటావు. అవసరమా? గుడ్ బాయా బ్యాడ్ బాయా? గుడ్ బాయా బ్యాడ్ బాయా? గుడ్ బాయా? అయితే ఏం చేస్తారు గుడ్ బాయ్స్? ఎట్లా ఉంటారు తెలుసా? చెప్పు, గుడ్ బాయ్స్ ఎలా ఉంటారు? ఎలా ఉంటారమ్మా? ఆడవరు, గోల్ చేయరు. నువ్వు గోల్ చేస్తావు, నువ్వు బ్యాడ్ బాయ్వి, నువ్వు గుడ్ బాయ్వి కాదు. అవునా? కాదు కదా? అల్లరి బాయ్వా నువ్వు? అల్లరి అబ్బాయి, అల్లరి 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 అల్లరి. ఏం నవ్వుతున్నా?
అండ్ యా, ఇవన్నీ ఒక రోజులో తీసిన వీడియోస్ కాదండి. కొన్ని బిట్స్ అండ్ పీసెస్గా అప్పుడొకటి అలా తీసిన వీడియోస్ అన్నీ ఒక వీడియోగా మ్యాచ్ చేసి పెడుతున్నాను. అండ్ ఇంకా ముందు వచ్చే వీడియోస్ కూడా అట్లాగే ఉండొచ్చు మ్యాక్సిమం. హోప్ యూ ఎంజాయ్ ఇట్. అండ్ చాలామంది నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. కమింగ్ టు ద టాపిక్, మేము సింగపూర్లో ఉండటం వల్ల బౌన్సర్ తీసుకురాలేదు, ఇండియాలో ఉండిపోయింది. ప్రిఫరబుల్లీ కిడ్స్కి ఫుడ్ పెట్టేటప్పుడైతే బౌన్సర్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ వాళ్ళకి కూర్చొని తింటాము, అన్నం తినేటప్పుడు కూర్చొని తినాలి నీట్గా, ఆ టేబుల్ డిసిప్లిన్ అనేది వస్తుంది. అండ్ వాళ్ళకి కూర్చొని తినటం అలవాటు అవుతుంది స్లోగా. అయ్యో, ఇది నెక్స్ట్ ఇంకొక రోజు అనుకుంటా బీట్రూట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. బీట్రూట్ నచ్చల బాగా ఏడ్చాడు. అండ్ ఈ ఏడవటం గురించి కూడా ఇంకొక వీడియో నేను చేస్తాను. పిల్లలు ఆల్ ఆఫ్ ద సడన్ ఎందుకు ఏడుస్తారు, వాట్స్ ద రీజన్ అనే దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను. ఇది అయితే నాకు చాలా చాలా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. వాళ్ళ బ్లాగ్ అయితే ట్రై చేస్తున్నాను. హోప్ యూ ఎంజాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ, బాయ్.